అందరికీ నమస్కారం. ఒంగోలు నడిబొడ్డులో మాజీ నాగులుపులపాడు ఎంపీపీ వీరయ్య చౌదరి హత్య కేసు సంచలనం సృష్టించింది. సో ఎస్పీ ఆఫీస్కు కోతవేటు దూరంలో ఉన్నటువంటి వీరయ్య చౌదరి ఆఫీసులో జరిగినటువంటి ఈ హత్యను, ఈ మర్డర్ను కూడా పోలీసులు చాలా ఛాలెంజ్గా తీసుకున్నారు. అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. వీరయ్య చౌదరికి ఉన్నటువంటి కాంటాక్ట్స్, గతంలో ఎవరితో అయితే విభేదాలు ఉన్నాయో వాళ్ళందరినీ దర్యాప్తు చేపట్టేందుకు, వాళ్ళందరినీ విచారించేందుకు కూడా ప్రకాశం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కూడా 12 బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి కూడా హోంమంత్రి రావటం, మంత్రులు రావటం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు రావడంతో పోలీసుల మీద బాగా ఒత్తిడి పెరిగిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఎస్పీ దామోదర్ గారి ఆధ్వర్యంలో కూడా దీని మీద 2 సార్లు అక్కడ జరిగినటువంటి హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించడం, శివారు ప్రాంతాల్లో ఎస్పీ స్వయంగా వెళ్లి పరిశీలించడం, పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టినప్పటికీ కూడా కొంత కీలక సమాచారం మాత్రమే రావడం జరిగింది. అయితే నిన్న చేమకుర్తి ఆర్ఎస్ దబా వద్ద కూడా నిందితులు అక్కడ స్కూటీ వదిలి వెళ్ళటం, అక్కడ రక్తపు నమూనాలు స్కూటీ మీద ఉండటం, దానికి సంబంధించినటువంటి రక్తపు నమూనాలు వీరయ్య చౌదరి రక్తపు నమూనాలతో కలిసిపోవడంతో పోలీసులు ఒక అడుగు ముందుకేశారు. స్కూటీలో ఉన్నటువంటి ఫోన్ నెంబర్ని, అదేవిధంగా అక్కడ కొంత సమాచారం సేకరించి దాని ద్వారా పోలీసులు విచారణ వేగవంతం చేశారు. కీలక నేతగా కూడా అమ్మనబ్రోలు గ్రామంలోనే వేరే ఆపోజిట్ వర్గంలో ఉన్నటువంటి దేవేంద్రనాథ్ చౌదరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఫారిన్ వెళ్లేందుకు కూడా టికెట్ బుక్ చేసుకోవటం, అదేవిధంగా పోలీసు విచారణలో పలు కీలకమైనటువంటి అంశాలు వచ్చాయని కూడా కొంత సమాచారం తెలుస్తూ ఉంది. పోలీసులు కూడా వేరే హత్య కేసును పలు కోణాల్లో దర్యాప్తు చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో లిక్కర్ వ్యవహారం మీద, అదేవిధంగా ల్యాండ్ మాఫియా మీద, అదేవిధంగా రేషన్ మాఫియా తదితర పలు కోణాల్లో కూడా పోలీసులు విచారణ వేగవంతం చేయటం, ఎప్పటికప్పుడు ఎస్పీ గారి ఆధ్వర్యంలో కూడా సమీక్ష చేయటం, అదేవిధంగా పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పుడు పోలీసులు కూడా కొంత కేసులు పురోగతి సాధించారని సమాచారం తెలుస్తా ఉంది. కేవలం 3 నిమిషాల్లోనే హత్య చేసి పరారైనటువంటి 4 దుండుగుల భరతం పట్టేందుకు కూడా ప్రకాశం పోలీసులు అలుపెరగని కృషి చేస్తున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. మరి ఇప్పటికే విచారణ వేగవంతం చేసినటువంటి పోలీసుల దగ్గర కొంత కీలక సమాచారం దొరికినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సంచలనం సృష్టించినటువంటి వీరయ్య చౌదరి మృతి వెనుక స్వగ్రామంలో ఏమైనా అలజడులు ఉన్నాయా? నాగులుపులపాడు, అదేవిధంగా అమ్మనపురం గ్రామాల్లో కూడా పోలీసులు విస్తృతంగా పర్యటించి అక్కడికి ఏమైనా వివాదాలు ఉన్నాయా? ఎందుకంటే దేవేంద్రనాథ్ చౌదరి కూడా అమ్మనపురం గ్రామానికి చెందిన వ్యక్తి కావటం, ఇంకా కీలక సమాచారం కూడా రాబట్టే ప్రయత్నం కూడా జరుగుతున్నట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా కేసు ఒక కొలిక్కి వచ్చి దాన్ని విచారణ వేగవంతం చేసి త్వరగా కేసును ఛేదించేందుకు కూడా పోలీసులు గట్టిగా కృషి చేస్తున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు.